తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్ ఇరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. ఈరోజు మనం కోవిడ్-19 సంబంధించిన వ్యాక్సిన్స్ గురించి మనం ఈరోజు అసలు క్లుప్తంగా తెలుసుకోబోతున్నామండి. అసలు హౌ ఎఫెక్టివ్ దోస్ వ్యాక్సిన్స్ ఆర్, ఏ కంపెనీస్ వ్యాక్సిన్స్ మీద పనిచేస్తున్నాయి, ఆ వ్యాక్సిన్స్ మనకి ఎంత అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా మనతో పాటు ఉన్నారండి. నమస్తే అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఓకే అండి, అది మొదటి ఎపిసోడ్ అండి. రెండో ఎపిసోడ్లో మనం ఈ ఒక సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లోని మనం కాన్స్పిరసీ థియరీస్ గురించి, అట్లా పాలిటిక్స్లోని అసలు కాన్స్పిరసీ థియరీస్ని ఎందుకు నమ్ముతారు, ఇటువంటి కాన్స్పిరసీ థియరీస్ని ప్రమోట్ చేసే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం ఆశించి ఇవి చేస్తారు, దానివల్ల సమాజంలో ఉన్న దుష్ప్రభావాలు ఏంటి, సమాజం పైన దుష్ప్రభావాలు ఏంటి, వీటిని మనం ఎలా అధిగమించాలి, ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం వాటిని ఎలా నిరోధించాలి, ఈ విషయాల్ని మనం సెకండ్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నామండి. మొదటిసారిగా మనకి ఈ వ్యాక్సిన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్, కోవిడ్-19 వ్యాక్సిన్స్ గురించి ప్రసాద్ గారు, మీరు ఈ కోవిడ్-19 వ్యాక్సిన్స్ అసలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అందుబాటులోని, ఎవరెవరు ఏమేమి క్లెయిమ్ చేస్తున్నారు, అవి ఎంతవరకు ఎఫెక్టివ్, ఆ విషయాలన్నీ చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా మనము డాక్టర్ మాధవి పొట్లూరి గారిని ఇన్వైట్ చేసాము. షీఈ్ నాట్ వెల్ అండ్ కుడెంట్ జాయిన్ అవ్వల పేరు కాల్లో. ఆవిడైతే కరెక్ట్గా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ డాక్టర్ కాబట్టి. సో మనం చెప్పేది కూడా జనరల్గా మనకి న్యూస్ కింద వచ్చిందే డిస్కస్ చేద్దాం ఈరోజు. బట్ ఎవరైనా కానీ ఇది ఏది కూడా డైరెక్ట్గా ఒక అడ్వైజ్ లాగా, ప్రొఫెషనల్ అడ్వైజ్ లాగా తీసుకోవద్దు, భావించకూడదు అని మాత్రం డిస్క్లైమర్ మనం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రసాద్ గారు, ఇంకొక విషయం అండి, మనకి ప్రొఫెషనల్సే చెప్పాలన్నారు కనుక మనం డాక్టర్ రాయప్ గారు కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారండి. సో ముందు మీరు చెప్పిన తర్వాత మనం డాక్టర్ గారు సలహాలు కూడా తీసుకొని అసలు ఈ వ్యాక్సిన్ గురించి ఏంటన్నది అందాం. ముందు మీరు తెలిసిన న్యూస్ ని చెప్పండి. తప్పకుండా అండి. మనకి లాస్ట్ 1 వీక్ గా వస్తున్న న్యూస్ బట్టి చూస్తే గనక మనకి ఇప్పుడు వ్యాక్సిన్ రెడీ అయ్యింది, లేదంటే లాస్ట్ స్టేజ్లో ఉంది అని, ఎందుకంటే వాళ్ళు ఎమర్జెన్సీ అంటే ఈ అప్రూవల్స్ కోసం, అథరైజేషన్ కోసం అప్లై చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఫైజర్ కంపెనీ వాళ్ళు. సో ఫైజర్ అండ్ మోడర్నా అనే 2 యుఎస్ బయోటెక్ ఫర్మ్స్ ఉన్నాయండి. ఒకటి మోడర్నా వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ వాళ్ళ లెక్క ప్రకారం 95% ఎఫికసీ, ఫైజర్ క్లెయిమ్ చేసింది 90% ఎఫికసీతో వర్క్ చేస్తున్నట్టుగా. అలాగే రష్యన్ స్పుట్నిక్ 5 వ్యాక్సిన్ ఇది 92% ఎఫికసీ ఉన్నట్టుగా మనకి న్యూస్లో అయితే వస్తుంది. అంటే ఇది బేస్డ్ ఆన్ లిమిటెడ్ డేటా అండ్ ఎట్ టు బి పీర్ రివ్యూడ్ అన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికీ మనకి ఏంటంటే యూజువల్గా 3 స్టేజెస్ ఉంటాయి కదా, ఇంతకు ముందు మనం వ్యాక్సిన్స్లో చెప్పుకున్నట్టుగా. నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ వాళ్ళ దగ్గర నుంచి డేటాని మళ్ళీ ఫీడ్బ్యాక్ అండ్ డేటాని మళ్ళీ చూసుకుంటూ అందులో ఎంత పర్సెంట్ వాళ్ళకి ఇది రాకుండా నిరోధించగలిగింది, సక్సెస్ఫుల్గా ఈ యాంటీబాడీస్ని జనరేట్ చేయగలిగింది అన్న డేటా అన్నదానికి యాక్చువల్గా టైం పడుతుంది. అండ్ ఈ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేక్ టైమ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ ఆర్సిటీస్ అని, అంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ కానీ, అందులోనే మనకి గోల్డ్ స్టాండర్డ్గా చెప్పబడుతున్న డబుల్ బ్లైండెడ్ టెస్ట్, ఎస్పెషల్లీ ఇలాంటి టెస్ట్ అన్ని చేయటం. ఎందుకంటే పని చేసింది మైల్డ్ వాటికి పనిచేస్తుందండి, చాలా మటుకి పనిచేస్తుంది అని చెప్పటం అన్నది మనకి మెడిసిన్లో కుదరదనమాట. మనకి ఏం చేస్తారంటే మనకి ఎస్పెషల్లీ 3 బయాసెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే వేరే ఎపిసోడ్స్లో, సెలక్షన్ బయాస్, అబ్జర్వర్ బయాస్ అండ్ ప్లేసిబో. అంటే ఎవరైతే మందు అడ్మినిస్టర్ చేస్తున్నారో, ఇస్తున్నారో
వాళ్ళకి కావలసిన వాళ్ళకి, లేదంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు, అథ్లెటిక్ గా ఉన్న వాళ్ళకి, యాక్టివ్ గా ఉన్న వాళ్ళకు, యువకులకు ఒక పర్టికులర్ రేస్ ఆర్ ఫిజియాలజీ ఉన్న వాళ్ళకు కాకుండా ర్యాండమ్ గా తీసుకోవాలి. సో మనకి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్, కంట్రోల్ గ్రూప్స్ ఉంటాయి. సో కంట్రోల్ గ్రూప్ అంటే వీళ్ళ మధ్యలో ర్యాండమ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సబ్జెక్ట్స్ ని. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అంటాం మనము, అది మనుషులు. ఎస్పెషల్లీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ టెస్ట్స్ లో మనం చూస్తే గనక. సో కంట్రోల్ గ్రూప్ అన్నది వాళ్ళకి ప్లస్ అంటే ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ వాళ్ళకి అందులో మళ్ళీ ఈ కంట్రోల్ గ్రూప్ కి, ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కి మధ్యలో ఎంత వేరియేషన్ వచ్చింది అన్నది. అంటే సెలెక్ట్ చేసే వాళ్ళు కావాల్సిన వాళ్ళని చేసుకోకుండా ఏం చేస్తారంటే, ఒకటి ర్యాండమైజేషన్ చేయటంతో పాటుగా ఇచ్చే వాళ్ళకి కూడా ఎవరికి ఏ మంది ఇస్తున్నారో తెలియదు, తీసుకునే వాళ్ళకి కూడా తెలియదు. జస్ట్ లైక్ మన ఎగ్జామ్ రాసిన తర్వాత మనము ఆన్సర్ షీట్ మీద ఒక నంబర్ వేసి పంపుతాం, మన పేరు రాయం. ఎందుకంటే మన పేరు ఉంటే ఎగ్జామ్ పేపర్లు దిద్దే వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కులాన్నో, జెండర్నో, లేదంటే యాక్చువల్లీ ఒక వ్యక్తిను ఐడెంటిఫై చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్ దిద్దే అతనికి తెలియకుండా నంబర్ అన్నది ఇస్తాము. యాక్చువల్గా ఆ నెంబర్ కూడా వెళ్ళదండి. మనం వేసిన నెంబర్ కాకుండా ఆ నెంబర్కి మ్యాచింగ్ గా ఇంకొక ర్యాండమ్ నెంబర్ వేసి మనం రాసిన నెంబర్ని చింపేసి ఫస్ట్ పేజ్ ఆఫ్ ద ఆన్సర్ షీట్ మీద ఆ నెంబర్తో వాళ్ళకి ఇస్తారు. అంటే ఎగ్జామ్ రాసే అతనికి దిద్దే అతను తెలియదు, దిద్దే అతనికి రాసింది ఎవరో తెలియదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే బయాసెస్ అనేది పోతుంది. అంటే సెలక్షన్ బయాస్ ఒకటి, అంటే ఎవరు కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ బయాస్ పోవటమే కాకుండా అబ్జర్వర్ బయాస్ కూడా పోతుంది. అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు తప్పు చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి ఈ బయాస్ కూడా ఉంటుంది. యూజువల్ గా ఎనీ మెడిసిన్ అనేది ఎఫికసీని మనం స్టడీ చేసేటప్పుడు, ఎందుకంటే చాలా సందర్భాలలో మీకు మెజర్ చేయగలిగేదే ఉండకపోవచ్చు, సబ్జెక్టివ్ది. అంటే ఇప్పుడు మీరు ప్లేట్లెట్ కౌంట్ అన్నాం అనుకోండి, ప్లేట్లెట్ కౌంట్ అన్నది వ్యక్తి యొక్క అంటే ఈ సబ్జెక్ట్ దగ్గర నుంచి, అంటే పేషెంట్ దగ్గర నుంచి డేటా అన్నది అతని మౌఖికంగానో ఇంకొక రకంగానో తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే అది వీ హ్యావ్ మెథడ్స్, అంటే ఎంతవరకు ప్లేట్లెట్ ఉన్నాయని తెలుసుకోగలం కాబట్టి. కానీ ఒక ఎక్స్పీరియన్స్ని కానీ ఇలాంటివి చూసేటప్పుడు యూజువల్గా వాళ్ళు చెప్పింది ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఫర్ వాట్ ఎవర్ మన మైండ్ అన్నది బాగుంది బాగోలేదు, ఎంతవరకు ఉంది, ఎంతవరకు పనిచేసింది అన్నదానికి ప్లెసిబోతో పాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మనల్ని ఎలా మోసం చేయగలదు మన మెదడు అన్నది. అందుకని మోస్ట్లీ ఏంటంటే డబుల్ బ్లైండెడ్ టెస్ట్, ఆర్సిటీస్ లో డబుల్ బ్లైండెడ్ టెస్ట్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అంటారు. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఖచ్చితంగా కనీసం మినిమం గా ఈ టెస్ట్స్ ద్వారా చేసిన తర్వాత ఎవరికైతే మందు ఇస్తున్నారో వాళ్ళ గ్రూప్ కి, ఎవరికైతే మందు కాకుండా ప్లెసిబో ఇస్తున్నారో, అంటే అది మందో ప్లెసిబో మందు కాదో చెప్పకుండా కానిది ఇస్తారనమాట. వైటమిన్ టాబ్లెట్ కూడా కాదు, చాలా మేబీ ఏ రకమైనటువంటి ఎండ్ రిజల్ట్ లో చేంజ్ తీసుకురాలేనటువంటి సబ్స్టెన్స్ ని ఇచ్చినప్పుడు ఈ రెండు గ్రూప్స్ కి మధ్యలో సిగ్నిఫికెంట్ గా, మళ్ళీ అది డిపెండ్స్ ఆన్ ఆ టెస్ట్, పర్టికులర్ టెస్ట్ ని బట్టి ఉంటుంది, సిగ్నిఫికెంట్ వేరియేషన్, బెటర్మెంట్ వస్తే గనుక అప్పుడు దాని అసలు యాక్చువల్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఎంత పర్సెంట్ అని చూడటానికి చాలా టెస్ట్ ఉన్నాయండి. మనకి దాని గురించి డీటెయిల్స్ ఈ రోజు లేకుండా చెప్పాలనుకుంటే, వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా అయితే గనక మనకి అవైలబుల్ అయిన డేటా ప్రకారం ఇంకా ఖచ్చితంగా కంప్లీట్ గా పీర్ రివ్యూడ్ చేసేరా లేదా అన్నది నాకైతే ఐడియా లేదండి. బట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మోర్ దెన్ 90% క్లెయిమ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. సో ఇది మనము రాబోయే కొన్ని రోజుల్లో చూడాలి. వాళ్ళు అప్లై చేసిన దాన్ని బట్టి, ఎఫ్డిఏకి వాటికి ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ కోసం వాళ్ళు అప్లై చేసిన దాన్ని బట్టి, ఒక రకంగా చెప్పాలనుకుంటే ఒక ఈ వీళ్ళు ఏమంటారంటే వీ మే హ్యావ్ టు యాక్సెప్ట్ ఎ గుడ్ ఎనఫ్ COVID-19 వ్యాక్సిన్ అట్లీస్ట్ ఇన్ 2021. అంటే మనకి కంప్లీట్ గా మనం ఇంతకు ముందు సైన్స్ ద్వారా ప్రాణాంతకమైన వ్యాధుల్ని ఎలాగా
ఇరాడికేట్ చేయగలిగినాయో కంప్లీట్ గా, అలాంటి ఎఫికసీ తోటి ఇప్పుడు ఉంది అని చెప్పగలిగేంత డేటా ఉన్నట్టుగా నేనైతే చూడలేదు ఇప్పుడు దాకా. బట్ ఈ ప్రాసెస్ అనేది ఒకవేళ బయటకు వస్తే గనక, అది అప్రూవ్ అయితే గనక, అప్రూవ్ అయ్యే టైంకి ఇది ఆల్మోస్ట్ ఇలాంటి హర్డిల్స్ అన్నిటిని అడ్రస్ చేయగలుగుతుంది అన్నట్టుగానే మనం భావించవచ్చు. ప్రసాద్ గారు, ఇంకొక విషయం అంటే ఒక పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ నేను. మీరు ఈ టెస్ట్లు అన్నారు కనుక దీంట్లోని ఒక 30% ఆఫ్ యుఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారనమాట. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ కలర్ అనమాట, అంటే డిఫరెంట్ ఎథనిసిటీ, అంటే డిఫరెంట్ రేసెస్ నుంచి వాళ్ళందరికీ మాట, అంటే బ్లాక్, వైట్, మన ఈ మెక్సికన్, వీళ్ళందరికీ మాట అసలు ఎలా పనిచేస్తుంది అన్నది. కానీ ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటిసారిగా వీళ్ళు దీంట్లో అంటే ఇప్పుడు ఈ ఇయర్ లో మట్టుకి అంటే వ్యాక్సిన్ వచ్చేసింది మొత్తం అందరికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ని చాలా కోల్డ్ టెంపరేచర్ లో ఉంచాలన్నమాట, చాలా కోల్డెస్ట్ టెంపరేచర్ లో ఉంచాలి. అంటే దీని ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఖర్చు అవుతుంది. తర్వాత ఏమో దీని ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా చేయాలి అంటే ఒక కోల్డ్ స్టోరేజ్ లోంచి ట్రావెల్ అయ్యి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కోల్డ్ లోంచి తీసి వెంటనే దాన్ని చేయాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ కి మటుకి 50 మిలియన్ డోసెస్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్లానింగ్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మటుకి 1.5 బిలియన్ డోసెస్ అనమాట. ఇది ప్లాన్ చేసింది యాక్చువల్గా అయితే. సో దీన్ని బట్టి ప్రపంచంలో అసలు మొత్తం ఎంత అవుతుంది దీని కాస్ట్ అనేది చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్ గా యుఎస్ అయితే దే కెన్ పే మోర్, అంటే అప్రాక్సిమేట్ గా 10 మిలియన్ డోసెస్ కి $1.9 బిలియన్ యుఎస్ ఈస్ పేయింగ్ ఈ వ్యాక్సిన్ అనమాట. సో వీళ్ళ దాంట్లో అయితే చూసుకుంటే ఒక 56 నుంచి 85 ఏజ్ గ్రూప్ అనమాట, వాళ్ళందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే 56-86 మధ్యలో ఉన్న వాళ్ళకి హయ్యర్ రిస్క్ ఆఫ్ COVID-19. సో 37% ఆఫ్ వాలంటీర్స్ మామూలుగా అన్నమాట, అంటే మధ్యలో ఉన్నవాళ్ళు. అలాగే 30,000 వాలంటీర్స్ ఏమో ట్రయల్ వేశారన్నమాట. అందులో ఏంటంటే కలర్, ఈ మనం అనుకున్నట్టుగా డిఫరెంట్ రేసెస్ అన్ని పెట్టి, అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న జనాభా ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ అయిందో ఆ రేంజ్ లో శాంప్లింగ్ తీసుకొని వాళ్ళ మీద టెస్ట్ చేసినవి అనమాట. సో మెడికల్ ప్రాసెస్ లోని సైంటిఫిక్ ట్రయల్ అనేది ఎంత పకడ్బందీగా ఉంటుంది అని చెప్పడానికి ఈ నెంబర్స్ అనమాట. తర్వాత ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు పతంజలి అని అంతకుముందు మన ఇండియాలో ఒకటి వచ్చింది, దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారని చెప్పారు చూసారా. ఆ తర్వాత దాని మీద పిల్లు వేసినప్పుడు ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎక్కడ టెస్టులు చేశారని ప్రశ్నించినప్పుడు ఇది లేదండి, ఇది ఓన్లీ వ్యాధి నిరోధకతను పెంచుతుంది, ఒక లైట్ టు మోడరేట్ మట్టికి పనిచేస్తుందని చెప్పారు. ఎందుకు చెప్పారంటే లైట్ టు మోడరేట్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చినప్పుడు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా తగ్గిపోద్ది అనమాట. అంటే ఏంటంటే ఊరికినే ఇదంతా అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ప్రశ్నించకపోతే ఒక దాన్ని ఎందుకు ఉపయోగం లేని దాన్ని మీరు ఒక వ్యాధి నిరోధకత పెంచుతుంది అన్న దాని మీద కొనుక్కుని ఎలా మోసపోతారని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట. ప్రశ్నించినప్పుడు ఇలాంటివి ఆగుతాయి, ప్రశ్నించేసేపు కూడా ఇదేదో మేమే కనుక్కున్నాం అన్న టైప్ లో వెళ్తుంది అనమాట. సో అది ఒక పాయింట్ యాడ్ చేద్దాం అని చెప్పాను. ఒక్కసారి అంటే ప్రసాద్ గారు మనకి కాల్లో ఎవరెవరు జాయిన్ అయ్యారో ఒకసారి చూసిన తర్వాత మీరు ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. వెల్కమ్ టు ద షో అండి. రాయప్ గారు మీరు కాల్లో జాయిన్ అయ్యారండి. ఇంకొకరు ఎవరు జాయిన్ అయ్యారండి, ఎన్ఈ అని చూపిస్తుంది. నమస్తే అండి రాయప్ గారు. ఇంకెవరన్నా జాయిన్ అయ్యారండి కాల్లో? ఎబనైజర్ అనే ఎవరో ఉన్నారండి. మాట్లాడండి ఇప్పుడు, లేదంటే మనం ఈ షోలో మాట్లాడడానికి లేదనుకుంటాను. ఓకేనండి, వాళ్ళు మీట్లో ఉన్నారు. రాయప్ గారు మీరు చెప్పండి వ్యాక్సిన్ గురించి. డాక్టర్ గా మీరు ఈ వ్యాక్సిన్ న్యూస్ చదివే ఉంటారు, మీరేమన్నా దీనికి ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? డాక్టర్ గా కంటే కూడా కామన్ మ్యాన్ గా ఒక మాట చెప్తాను. ఇంతకు ముందు ఒకప్పుడు ఈవెన్ స్మాల్ పాక్స్ తర్వాత వీటన్నిటికీ వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు, డిఫరెంట్ ఇన్ఫెక్షన్ డిసీజ్ వ్యాక్సిన్స్ వచ్చినప్పటికి కూడా ప్రజల యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉండేది. దాని మీద చాలా ట్యాబూస్, చాలా డిఫరెంట్ నెగిటివ్ థింకింగ్ ఉండేది. ఇవి ఏం చేస్తాయో ఈ వ్యాక్సిన్స్, ఏం పనిచేయవో, లేకపోతే వేసుకుంటే కూడా ఏదో ఒక పాపమో లేకపోతే అమ్మవారికి మనము ఎగ్రెస్ట్ అయినట్టుగా అనే విధంగా ఒక విధమైన థాట్స్ ఉండేవి. ఇప్పుడు ఉన్నారండి, ఇప్పుడు కూడా క్రిస్టియన్ కొన్ని దాంట్లోని వాళ్ళు తీసుకోరారు. దీని వ్యాక్సిన్ వల్ల ఆటిజం వస్తుంది అన్న అపోహ కూడా ఉంది. రైట్, అంటే ఉన్నారు కానీ ఇప్పుడు మెజారిటీ తక్కువ.
మైనారిటీ ఉన్నారు. అప్పుడు మెజారిటీ యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వస్తుందా వ్యాక్సిన్ అని ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. అవునండి. అంటే హలో. ఈ కోవిడ్ వాళ్ళు ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరండి? పేరు చెప్పి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నమస్తే, అందరికీ నమస్తే అండి. నేను ఆనంద్ అండి, ఏలూరు నుండి మాట్లాడుతున్నాను. నమస్తే అండి ఆనంద్ గారు. ఒక్క నిమిషం అండి. ఇంకొకరు ఎవరో జాయిన్ అయ్యారండి. ఎవరో చెప్తారండి ఒకసారి మీరు. నేను ఆనంద్ అండి, ఏలూరు నుండి. మీరు ఆనంద్ గారు అండి. ఆనంద్ గారు కాకుండా ఇంకోళ్ళు ఎవరో జాయిన్ అయ్యారు. సార్ నా పేరు ఎబినేజర్ సార్. ఓకే అండి, షూర్. మీరందరూ ఒకసారి లైన్ లో ఉండండి, వెయిట్ చేయండి. ఒకసారి రాయప్ గారు ఫినిష్ చేసిన తర్వాత ఆనంద్ గారు, తర్వాత మీరు మాట్లాడతారు. రాయప్ గారు మీరు ఫినిష్. రైట్ అండి. అది కామన్ మ్యాన్ గా కొంతవరకు చేంజ్ చాలా వచ్చిందని అనిపిస్తుంది. ఇంకా తొందరగా రాలేదే అనే భావన కూడా చాలా మందిలో చూస్తున్నాం మనము. ఇంకొకటి అండి, ఇక్కడ ఎందుకు రాలేదు అనే విషయానికన్నా కూడా కొంతమంది ఎలా ప్రశ్నిస్తున్నారంటే, ఇన్నాళ్ళు అయిందండి, మరి సైన్స్ ఏం చేస్తుందండి, ఎందుకంటే ఇప్పటి వరకు కనిపెట్టలేదు వ్యాక్సిన్ అంటే. వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెట్టగలరో అప్పుడే కనిపెట్టగలరు, కానీ మానవులు అనుకున్నంతసేపు, సైన్స్ అనుకున్నంతసేపు కనిపెట్టలేము అన్న ఒక భావజాలాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అనమాట. యాక్చువల్ గా ఏంటంటే ఈ విషయము ఎప్పటికైనా కనిపెట్టేది సైన్సే. ఆధ్యాత్మికతతో గాని, మతంతో గాని, రాజకీయంగా గాని ఒక పేక మీద కత్తి పెట్టి గాని వ్యాక్సిన్ తయారు చేయలేరు. ఓకే అండి. ఆనంద్ గారు మీరు చెప్పండి, ఏమన్నా షేర్ చేయాలనుకుంటున్నారా, ఏమన్నా ప్రశ్నించాలనుకుంటున్నారా? అవునండి, 2 పాయింట్లు. ఇప్పుడు ఈ COVID-19 అనేది తరచుగా రూపాంతరం చెందుతూ పోతోంది అన్న ఒక మాట వినబడుతుంది. అలాంటప్పుడు ఇంత కష్టపడి ఇన్ని నెలలు, సంవత్సరాలు శ్రమపడి కనిపెట్టే ఈ వ్యాక్సిన్లన్నీ కూడా తర్వాత మళ్ళా ఒకవేళ రూపాంతరం మార్చుకుంటే వృధా అయిపోవా? మళ్ళా ఏదో మన తెలుగులో నానుడు చెప్తారు, రెడ్డి గారు వచ్చారు మళ్ళా మొదలెట్టండి అనేది కథకు రాదా? ఒకటి పాయింట్ ఏమంటే. తర్వాత రెండోది, హిస్టరీ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఒక క్రానలాజికల్ ఆర్డర్ లో మీరు ఏమైనా ఎపిసోడ్స్ తయారు చేస్తే కొంచెం అందరికీ కూడా బాగుంటుందని అనిపిస్తుంది నాకు. తప్పకుండానండి. మొట్టమొదటి ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటేనండి, ఒక ఫ్లూ వ్యాక్సిన్ లాగంటండి. ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫ్లూ. ఎందుకంటే ఈ కోవిడ్ వైరస్ అనేది రూపాంతరం చెందుతున్నప్పుడు ఇనీషియల్ వ్యాక్సిన్ పనిచేసిన తర్వాత వచ్చే వాటికి కూడా వ్యాక్సిన్, అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ నాట్ ద సేమ్ వ్యాక్సిన్ ఎవ్రీ టైం. కొన్నిటికి బూస్టర్ షాట్స్ ఉంటాయి, కొన్ని వాటికేమో మనకి ఈ వైరస్ గనక రూపాంతరం చెందుతున్నప్పుడు దాన్ని పటాపంచలు చేయడము, దాన్ని చైన్ బ్రేక్ చేయడం అన్నది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఫ్లూ కూడా మీకు ఇచ్చే వ్యాక్సిన్ ఇట్ ఇస్ నాట్ ద సేమ్ వ్యాక్సిన్. ఒకసారి కనిపెట్టిన మనకి పర్సెంటేజ్ ఆఫ్ ద ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఇంకొకరికి పాకడం అనేది, అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకరికి అంటుకోవడం అనేది తగ్గుతుంది అనమాట. ఇది మొత్తం అంతా మనకి ఇప్పుడు ఎలా చెప్తారంటే, ఒక 95% ఆఫ్ ద పీపుల్ వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత మిగతా 5% ఆఫ్ ద పీపుల్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకరికి జంప్ చేసేది తగ్గిపోతుంది. అదొకటి. రెండోది ఏంటంటే, ఈ వైరస్ రూపాంతరం చెందడం అనేది ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ని చాలా మంది క్యాచ్ చేయాల్సిన పాయింట్. ఎందుకు రూపాంతరం చెందుతుంది అంటే, మనం అనుకున్నాం ఈ పరిణామం అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ రూపాంతరం చెందడమే అనమాట, తనకు తను తెలుసుకోవడం. చాలా మంది మనకి ఈ డార్విన్ సిద్ధాంతం పనిచేయదండి, మనం రూపాంతరం చెందదండి, ఈ పరిణామ క్రమం లేదంటారు కదా. పరిణామ క్రమం ఉంది గనకనే వైరస్ రూపాంతరం చెందుతూ మార్చుకుంటూ వెళ్తుంది అనమాట. అలా మార్చి చెందే దానికి కూడా నెక్స్ట్ ఇయర్ వ్యాక్సిన్, అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఎలాగైతే వస్తుందో అలాగే కోవిడ్ వ్యాక్సిన్ కూడా నాట్ వన్ టైం వ్యాక్సిన్. దానికి తగ్గది కూడా ముందు కనిపెడుతూ ఉంటారండి. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఇస్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే అది వృధా కాదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకొక వ్యాక్సిన్ తయారు చేయడం చాలా ఈజీ అనమాట. ఏ సంస్థ అయితే చేసిందో వాళ్ళు బయట పెట్టిన తర్వాత ఫార్ములా, దాని నుంచి ఇంకొకరు లేదా అదే సంస్థ రూపాంతరం చెందిన వైరస్ కి కూడా వ్యాక్సిన్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ లో నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. అంటే మనకి ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ఫైట్ అనుకోవాలన్నమాట. అంటే మనం దెర్ ఈజ్ నో సిస్టమ్ దట్ ఈస్ 100% సెక్యూర్ అంటారు. సాఫ్ట్వేర్ లో కూడా మనకి సాఫ్ట్వేర్ మీకు కంప్యూటర్స్ ఐడియా ఉంటే గనక మీకు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కొనుక్కుంటే, మైక్రోసాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ నుంచి మెకాఫీ ఏదో తీసుకుంటే, అప్పటికి తెలిసిన అటాక్స్ కి సంబంధించిన ప్యాటర్న్స్ ని, ఫైల్స్ ని, కోడ్ ని ఐడెంటిఫై చేయగలిగే
గలిగినంత వరకు మాత్రమే ప్రిడిక్ట్ చేయటమో దాన్ని ప్రివెంట్ చేయటమో చేయగలుగుతాయి యాంటీవైరస్లు కూడా. కొత్తగా ఎవరైనా కొత్తగా రాస్తే గనక దాన్ని అంతకుముందు ఆల్రెడీ డెవలప్ చేసిన యాంటీవైరస్ అన్నది దాన్ని డిఫెండ్ చేయడానికి, ఆ పర్టికులర్ సిస్టమ్ని డిఫెండ్ చేయడానికి సరిపోదు. అందుకనే మీరు ఒక యాంటీవైరస్ కొనుక్కున్నా అది ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ అటాక్ చేసే వాళ్ళు కొత్త దారులు వెతుక్కుంటున్నట్టుగానే యాంటీవైరస్ కూడా కొత్తగా అప్డేట్ చేసుకుంటుంది. అలాగే మీరు పోలీస్లో కానీ, మిలిటరీలో కానీ, వేరే హెల్త్ కేర్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ తీసుకున్నా సరే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఫైట్ అన్నది ఎప్పటికీ ఉంటుంది. మనకి ఈ చేంజ్ వచ్చే కలది, అంటే మనకి శత్రువులు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఎదురుకుండగా మన మీద ఎవరైనా అటాక్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు చేసే పద్ధతి స్లైట్గా మార్చుకుంటున్నంత వరకు మన డిఫెన్స్ కూడా మార్చుకుంటూనే ఉండాలి. సో అందుకని ఇమీడియట్గా మనకి చాలా పాండమిక్ స్టేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేది ఒక చిన్న ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి గ్లోబల్గా హెల్త్ మీద, లైవ్లీహుడ్ మీద, లైవ్స్ మీద, ఎకానమీ మీద కూడా అన్ని రకాలుగా చాలా హెవీ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మానవులుగా అది సహజంగా మనము డిఫెండ్ చేసుకునే పద్ధతిలో ఒక భాగంగానే మనం దాని సొల్యూషన్స్ గురించి కూడా చూస్తాం. ఫ్యూచర్లో అది ఎంత మైనర్గా లేదంటే ఎంత డిఫరెంట్గా ఈ మ్యూటేషన్స్ అన్నవి రావటం వల్ల దాని బిహేవియర్ కానీ పద్ధతి కానీ అది మారే అవకాశం ఉన్నా కానీ అప్పటికి మళ్ళీ ఇది కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ బూస్టర్ షాట్స్ అన్నది మేబీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 years వస్తాయి అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తానండి. ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మనకి బ్యాక్టీరియాలో కూడా ఇన్ఫెక్షన్స్, మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా మనం యాంటీబయాటిక్స్ వాడతాం. యాంటీబయాటిక్స్ కూడా ఈ రెసిస్టెన్స్ డెవలప్ అవుతా ఉంది బ్యాక్టీరియాస్ లో, అది పనిచేయడం. అప్పుడు సల్ఫాస్ వస్తేనే అప్పుడు సల్ఫా డ్రగ్స్ ఫస్ట్ ఆల్మోస్ట్ యాంటీబయాటిక్స్ సల్ఫాస్ అనుకున్నప్పుడే దాదాపు 80% 90% మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యాయి. అదే ఇప్పుడు సల్ఫాస్ నథింగ్, అసలు ఏం పని చేయవు. ఆ తర్వాత పెన్సిలిన్ వచ్చింది. పెన్సిలిన్ వచ్చినాక కూడా 90% బాగా కంట్రోల్ అయిపోయాయి ఇన్ఫెక్షన్స్. ఆ తర్వాత ఇప్పుడు మోడర్న్ ఎన్నో థర్డ్ జనరేషన్, 4th జనరేషన్ యాంటీబయాటిక్స్ వచ్చినా కూడా ఇప్పటికీ చాలా రెసిస్టెన్స్ వస్తానే ఉంది. చాలా ఇప్పుడు పంటలకు కూడా మీరు చూసుకుంటే పంట మీద పట్టిన పురుగులు కూడా మీకు ఒక సీజన్ లోని వేసిన తర్వాత ఆ తర్వాత అదే గాఢత కలిగిన ఆ పంట పురుగులకి ఉన్న మందుల్ని మీరు గనక వాడితే అవి చనిపోవు అనమాట. దానికి తగ్గట్టుగా వస్తుంటది అనమాట. సో యాక్చువల్ గా ఇదంతా కూడా జీవశాస్త్రంలోని సైంటిస్టులు ఆల్రెడీ తెలుసుకున్న విషయం అనమాట. దిస్ నాట్ ఎ న్యూ థింగ్. ఎందుకంటే ఇలా చెందుతుందన్న విషయంగానే మనం వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్, మనకి సెకండ్ పాయింట్ అడిగారు కదా మన ఆనంద్ గారు, మేము ఆల్రెడీ దాని మీద షోలు చేసామండి. పర్టికులర్ గా సైన్స్ అని కాకుండా ఫిలాసఫికల్ గా అసలు పరిణామ క్రమంలోని ఈ చేంజెస్ ఎలా జరిగినవి, ఎక్కడి నుంచి మొట్టమొదటిగా ఎవరు కనుక్కున్నారు, ఆ తర్వాత ఎలాగా సైన్స్ అభివృద్ధి చెందిందని చేసాము. కానీ పర్టికులర్ గా సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది అన్న దాని మీద ఎపిసోడ్ అయితే మేము ఒకసారి తీసుకొని వస్తామండి. దాన్ని కూడా మేము కన్సిడర్ చేస్తున్నాము. ప్రసాద్ గారు ఆల్రెడీ ప్లాన్ చేశారటువంటి ఎపిసోడ్. ప్రసాద్ గారు మీరు కొద్దిగా యాడ్ చేయండి దాని గురించి. అది అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ లియోనార్డో డావిన్సీ మీద ఒక ఎపిసోడ్, బెర్ట్రాండ్ రస్సెల్ గారి మీద, ఇలాగా చాలా ఫిలాసఫర్స్ మీద, సైంటిస్ట్ మీద సెపరేట్గా చేసామంటే ఒక టైం లైన్ లాగా చేస్తే బాగుంటుంది అన్న మీ ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి. అలా కూడా చేయొచ్చు. సో మన హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్ ఐ థింక్ మనం 15 ఎపిసోడ్లు ఎంతో చేసాము. అందులో ఇంకొకటి కూడా ఉంది, గ్రోయింగ్ ఎవిడెన్స్ అని. రీసెంట్గా మనకి సౌదీ అరేబియాలో చాలా అన్యూజువల్ ప్లేసెస్లో దొరికిన హ్యూమన్ ఫుట్ ప్రింట్ మార్క్స్, వాటి గురించి అనలైజ్ చేస్తూ అది అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అన్నదాన్ని ఎంతలా బలపరుస్తుంది, దాని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అన్నది కూడా. సో త్వరలోనే ఆ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అది కాకుండా కూడా ఒక 2 రకాలైనటువంటివి మనం ఇంకా కవర్ చేయొచ్చండి. ఒకటి ఈ బిలీఫ్ సిస్టమ్స్, రిలీజియన్స్ లేదంటే అన్నది ఎలాగ వచ్చినాయి అన్నది ఒకటి. ఇంకొకటి మోడర్న్ సైన్స్. థర్డ్ వచ్చేసి మన సివిలైజేషన్స్ కూడా ఇంకా కొద్దిగా డీటెయిల్గా ఏమైనా చెప్పొచ్చు. సో మేబీ అతి త్వరలోనే వాటి మీద కూడా ప్లాన్ చేసి చెప్పొచ్చు అండి. ఇంకొకటి మీ అదర్ క్వశ్చన్ కి చెప్పాలనుకుంటే, వన్ ఆఫ్ మై ఎక్స్ కొలీగ్స్ అండి, హీ డైడ్ ఆఫ్ MDR,
tuberculosis, TB, multi-drug resistant. That's when I knew about what it is అన్నది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వైరస్లో ఉన్నట్టుగానే బ్యాక్టీరియాలో ఇంకా ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కులోసిస్ మెనింజైటిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నది అంటే అక్కడ ఏమవుతుందంటే ఆ టీబీ అన్నది ఈ ఫ్లూయిడ్ ద్వారా, స్పైనల్ ఫ్లూయిడ్ ద్వారా బ్రెయిన్ కి వెళ్ళినప్పుడు ఈ మెనింజస్కి వెళ్ళిపోతుంది. మెనింజస్ అన్న మెంబ్రెయిన్స్ ఉంటాయి బ్రెయిన్ కి చుట్టూ ఒక సేఫ్టీ కింద. అవును 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 అక్కడికి వెళ్ళినప్పుడు అది డ్రగ్ రెసిస్టెంట్ అయిపోతుంది. అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే మీరు ఏ డ్రగ్స్ యూజ్ చేసి ఫైట్ చేద్దాం అనుకుంటున్నారో అది యూజ్ చేసేటప్పుడు దానికి అలవాటు పడుతుంది. అలవాటు పడటం అంటే దానికి తట్టుకోలేనివి చనిపోగా అందులో చాలా కొద్ది మాత్రంలో ఉన్న బ్యాక్టీరియా దాన్ని తట్టుకునేది ఏమైనా ఉంటే గనక ఆ మ్యూటేషన్స్ వల్ల అగైన్ ఇక్కడ ఆ మ్యూటేషన్స్ వచ్చిన బ్యాక్టీరియా అన్నది దానికి తట్టుకుని నిలబడిపోయి అది పనిచేయదు అనమాట మందు. ఇంకా అంటే నాకు అర్థమైందని బట్టి కరెక్ట్ చేయండి మీకు ఒకవేళ అది కాకపోతే రాయప్ప గారు. సో ఇది ఒకటండి. సో అది కూడా ఉంది ఆల్రెడీ అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫైట్ ఈవెన్ మ్యూటేషన్స్ వల్ల. యాక్చువల్ గా బ్యాక్టీరియా అండ్ వైరస్ ఆర్ టూ డిఫరెంట్ పాత్స్. ఈ రెండు ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాకి అయితే పనిచేస్తుంది తప్ప వైరస్ కి ఏది పనిచేయదు అనమాట. వైరస్ కి ఏంటంటే డెడ్ వైరస్ అంటే ఇనాక్టివ్ ఉన్న దాన్ని తీసుకొని దానికి మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసే మెథడ్ ఒకటే పనిచేస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ రెండు టూ డిఫరెంట్ థింగ్స్. మీకు వైరస్ అనేది ఎలా రూపాంతరం చెంది నేర్చుకుంటుంది అనే ఎగ్జాంపుల్ చెప్పడానికే బ్యాక్టీరియా సందర్భం తీసుకురావడం జరిగింది కనుక బ్యాక్టీరియా వైరస్ అనేవి టూ డిఫరెంట్ అప్రోచెస్ టోటల్ గా. ఇంకొకటి అండి, ఇంకొకరు ఉన్నారండి కాల్లో, ఇంతకు ముందు జాయిన్ అయ్యారు కదా, మీరు అడుగుతారండి లాస్ట్ లో ఇంకో క్వశ్చన్. ఎన్ఈ అన్నది కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సారీ, కాలిఫోర్నియాలో ఏ టైమో మాకు తెలియదు. పర్వాలేదండి, ఈ రోజు నైట్ అండి, నైట్ 8:30 మాకు. చెప్పండి సార్. యాక్చువల్గా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా విజ్ఞానాన్ని పంచుతున్నారు. హలో, థ్యాంక్ యూ అండి. మీ పేరు అన్నారు? ఎబెనైజర్ అన్నారా? ఎస్ సార్. ఓకే, ఎక్కడి నుంచి అండి మీరు కాల్ చేసేది? నేను వరంగల్ నుంచి సార్. వరంగల్. ఓకే. మీకు ఆనంద్ గారికి ఇంకా వేరే వాళ్ళకి కూడా మర్చిపోయింది, ఇందాక ఒకటి విషయం చెప్తాం అనుకుని. ఇది మన పాస్ట్ ఎపిసోడ్స్ కూడా మనకి ఆర్కైవ్స్ లో ఉంటాయండి. యూజువల్ గా ఇది వరకు టోరీ ఆర్కైవ్ లో కూడా ఉండేవి. ఒకవేళ అక్కడ లేకపోయినా కానీ మనకి ఇండియన్ హ్యూమనిస్ట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి. అందులో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ సైన్స్ అవర్ అండ్ హ్యూమనిస్ట్ అవర్ కి సంబంధించినవి ప్రోగ్రామ్ అయిన విత్ ఇన్ అవర్స్ లోనే మనకి అక్కడ కూడా ఆర్కైవ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో పాస్ట్ ఎపిసోడ్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వినవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, ఎవల్యూషన్ ఆఫ్ ది వ్యాక్సిన్స్ గురించి ఏమైనా చెప్పారండి ఇప్పటి వరకు? వ్యాక్సిన్స్ మీద చేసామండి మనము. వ్యాక్సిన్స్ మీద 1-2 ఎపిసోడ్స్ చేసాము. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 months లోని ఈ ఇయర్ వచ్చేసి అసలు మనము కోవిడ్ మీదే దగ్గర 15-16 ఎపిసోడ్లు చేసాం, కోవిడ్ కి దగ్గరగా ఉన్నది ఇలాంటివి. వ్యాక్సిన్స్ మీద చేసామండి, నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా. నేను ఐ కెన్ షేర్ యూ అండి ఆఫ్లైన్. మీరైనా చెప్పదలుచుకున్నారండి ఇంకాను? సార్, ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. యాక్చువల్గా సార్, నేను ఎక్కడో చదివాను, బ్యాక్టీరియా అన్నది చాలా పురాతనమైనది. ఈవెన్ ఎర్త్ కన్నా బిఫోర్ ఉంది. ఎర్త్ 4000 degrees Celsius ఉన్నప్పటికి కూడా బ్యాక్టీరియా సర్వైవ్ అయింది. సింగిల్ సెల్ కన్నా ముందు వచ్చింది బ్యాక్టీరియా అని సమ్వేర్ ఐ రెడ్ సార్. అంటే సింగిల్ సెల్ అని కాదండి, మనకు ముందు సైనో బ్యాక్టీరియా అని ఉండేదన్నమాట. అంటే ఎర్త్ ఫామ్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా జీవ ఒక సింగిల్ సెల్ అని మనం చెప్పుకోదగ్గది ఏమన్నా ఉంటే సైనో బ్యాక్టీరియా అనమాట. ఆ సైనో బ్యాక్టీరియా అన్న దగ్గర నుంచే మొట్టమొదటిసారిగా జీవం అనేది ప్రారంభమైనది అన్నది యాక్చువల్ గా అసలు జీవం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అనమాట. సో మీరు చెప్తున్నది ఏంటంటే హై డిగ్రీస్ దగ్గర మైక్రోబ్స్ అని ఉంటాయన్నమాట కొన్ని. అవేంటంటే ఇవి కూడా జీవాలే, కానీ అవి ఏంటంటే హైయెస్ట్ అంటే అగాధ లోతులు అంటాం చూసారా, మన ఓషన్స్ లోని మీరు బాగా కిందకి వెళ్ళిపోతే హైయెస్ట్ ప్రెషర్ అండ్ టోటల్ డార్క్నెస్ ఉంటాయన్నమాట. అక్కడ కూడా బ్యాక్టీరియాస్ లాంటి కొన్ని జీవాలు సర్వైవ్ అవ్వగలుగుతాయి. అలాగే మనకి అగ్నిపర్వతాల దగ్గర కొన్ని ఓషన్స్ లోని అగ్నిపర్వతాల దగ్గర ఉన్న హీట్ దగ్గర కూడా కొన్ని మైక్రోబ్స్ ఉండగలుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా మైక్రోబ్స్
ఈ ఈ బ్యాక్టీరియా టైప్ జీవాలు అనేవి ఈ సింగిల్ సెల్ యానిమల్స్ లాంటివి ఇప్పటికీ కూడా ఉన్నాయి. అందువల్ల మనకి తెలిసిందనమాట. కానీ మనకి మొట్టమొదటి బ్యాక్టీరియా భూమి కంటే పురాతనం అని చెప్పుకోవడానికి ఏది ఉండదు. ఎందుకంటే భూమి ఫామ్ అయిన తర్వాత, ఎర్త్ ఫామ్ అయిన తర్వాత ఈ టోటల్ నెబ్యులా అంటాం కదా, ఒక టోటల్ గ్యాస్ క్లౌడ్ నుంచి సూర్యుడు ముందు మొట్టమొదటిసారిగా సన్ ఫామ్ అయ్యి, సన్ చుట్టూ ఉన్న ఈ మెటీరియల్ అంతా కొలైడ్ అయ్యి దగ్గరగా వచ్చి ప్లానెట్ గా ఫామ్ అయ్యి, ఆ ప్లానెట్స్ అన్ని సూర్యుడి దగ్గరగా తిరగడం బట్టి అవన్నీ అగ్ని గోళాల్లాగా ఉన్నప్పుడు, ఆ తర్వాత అవి చల్లబడినప్పుడు దాని పైన కొన్ని రకాల రసాయనాలు కలిసి, కొన్ని రకాల ఆమ్లాలు అవన్నీ కలిసినప్పుడు అక్కడ ఈ సైనో బ్యాక్టీరియా అనేది మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ రిలీజ్ చేసింది అనమాట. అంటే అది ఒక మినియేచర్ ఫార్మ్ ఆఫ్ ఏమని చెప్పుకోవాలి, అది ఒక కిరణజన్య సంయోగి అంటారు చూసారా, ఫోటోసింథసిస్. అటువంటి దాని దగ్గర నుంచి మనకి ఈ పూర్తి క్లౌడ్స్ వాతావరణం చుట్టూ మారిపోయి అక్కడి నుంచి ఈ కొన్ని రకాల ఉష్ణోగ్రతల దగ్గర కొన్ని రకాల రసాయనాలు కలిసి ఆర్ఎన్ఏ దగ్గర నుంచి జీవం ప్రారంభమైంది అన్నది ఒక థియరీ అనమాట ఇది. సో మొట్టమొదటి బ్యాక్టీరియా అన్నదే జీవానికి ప్రారంభం అన్నమాట. సింగిల్ సెల్ అని దేన్ని అంటున్నారు, అది కూడా బ్యాక్టీరియా కింద లెక్క. కానీ మనం సింగిల్ సెల్ అని ఏదైతే అంటామో అది వేరు, బ్యాక్టీరియా వేరు కాదు. బ్యాక్టీరియా ఈజ్ ఏ కేటగిరైజేషన్ ఆఫ్ ఎ లైఫ్. బ్యాక్టీరియా, వైరస్, అలాగే మనకి వైరస్ కంప్లీట్ లైఫ్ కూడా కింద మనం కన్సిడర్ చేయము. ఫంగి. వైరస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ లైఫ్. అదేం చెప్పాలంటే అది జీవమా నిర్జీవమా. అదేంటంటే ఏ కండిషన్స్ లేనప్పుడు దాంట్లో జీవం కనిపించదు మీకు. అది ఎప్పుడైతే మన బాడీ ఫ్లూయిడ్ లోకి ఎంటర్ అయినప్పుడు దెన్ ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ సెల్. అప్పుడు దాన్ని చూసుకొని లోపలికి వెళ్ళి మన సెల్లోకి వెళ్ళి మన సెల్లో లోపల, సెల్ అంటే మన ఈ బ్లడ్ సెల్ ఏదైనా సరే, సెల్ లోపలికి వెళ్ళి దాని లోపల ఉన్న ఈ రైబోజోమ్స్ ని యూజ్ చేసుకొని అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఇట్ ప్రొడ్యూసెస్ ఎ లాట్ ఆఫ్ ద సేమ్ కైండ్. సో అది మాట దాని మెకానిజం. వైరస్ అనేది అది ఒక పురుగు కాదు. అది వైరస్ అనేది ఒక బ్యాక్టీరియా కాదు. వైరస్ అనేది ఏంటంటే అది ఒక డెడ్ థింగ్, అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మీ డౌట్ క్లియర్ అయిందండి. అండ్ టైం లైన్ విషయానికి వస్తే యాక్చువల్లీ మనకి ఎర్త్ అన్నది 4.543 బిలియన్ ఇయర్స్ అన్నది ఇప్పటికీ మనకున్న అవగాహన ప్రకారం ఏదైతే చెప్తున్నామో దానికి చాలా తక్కువ, ఆల్మోస్ట్ 1 బిలియన్ ఇయర్స్ డిఫరెన్స్ అన్నది మనం గమనించవచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫార్మ్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఎర్లియస్ట్ లైఫ్ ఆన్ ల్యాండ్, అది బ్యాక్టీరియా లేదా దానికి దగ్గరగా ఉన్నది అనుకుంటే అది కూడా 3.22 నుంచి 3.5 బిలియన్ లేదా 3.49 బిలియన్ ఇయర్స్ అన్నట్టుగా మనకి దొరికిన ఆధారాలు బట్టి, ఎవిడెన్స్ బట్టి అయితే ఉంది. సో ఎర్త్ కన్నా ముందుది అని చెప్పడానికి ప్రస్తుతం మన దగ్గర అయితే లేదు. అంటే వేరే చోట నుంచి వచ్చింది అనుకుని ఇలాంటి ఏమైనా ఫ్యూచర్ లో లైఫ్ మే హ్యావ్ బీన్ ఆరిజిన్ ఎల్స్వేర్ అన్నట్టుగా వస్తే అప్పుడు ఏమైనా మనం టైం లైన్ మార్చుకోవాలి. కానీ ఇప్పుడు మనకున్న అవగాహన ప్రకారం మనకి మల్టిపుల్ థియరీస్ ఉంటాయండి. అంటే విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల నుంచి, ఉల్కల నుంచి, ఒక రకమైన ఆస్ట్రాయిడ్స్ నుంచి బయట నుంచి లైఫ్ ఇక్కడికి వచ్చింది అనేది ఒక థియరీ అనమాట. ఏ థియరీ అయినా సరే మీకేం కన్ఫర్మ్ చేస్తుంది అంటే జీవం అనేది ఎవరి యొక్క ఆధీనము, ఎవరి యొక్క సూపర్విజన్ లేకుండా దానికి అదే తయారైంది అన్నది కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇప్పుడు దీని మీద కూడా ఒక ఎపిసోడ్ సిరీస్ చేద్దాం అనుకున్నాము ఇంతకు ముందు, ఎబియోజెనిసిస్ అనేది. సో నాన్ లైఫ్ నుంచి, అంటే ఇది చాలా చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్ గా ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్ కూడా. మనకి ఈ హేతువాదానికి గుడ్డి నమ్మకానికి మధ్యలో ఉండే ఒకానొక పెద్ద ప్రశ్న ఏంటంటే, విశ్వావిర్భావాన్ని పక్కన పెడితే రెండో పెద్ద ప్రశ్న అన్నది నిర్జీవమైనటువంటి పదార్థం నుంచి జీవం వచ్చింది అన్నది. సో జీవానికి మౌలికంగా కావాల్సినవి ఏంటి, అలాంటివి మనం ల్యాబొరేటరీలో కూడా చేయగలిగామా అన్న మిల్లర్ ఎక్స్పెరిమెంట్ ఏదో ఉంది కదా, అది దాంతో పాటుగా ఈ థియరీ ఏంటన్నది, ఈ అబియోజెనిసిస్ అన్నది మనం చదివితే అర్థం చేసుకోవచ్చు. దాని మీద కూడా మనం మత్తులో ఉన్న షో చేయొచ్చు. షూర్, తప్పకుండానండి. అదొకటి. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు మీకు? అవేనా? ఐ థింక్ మనం ఇది నేను ఒకటి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మనము ఈ విశ్వాన్ని మొత్తము ఒక సూపర్ పవర్ ఏదో నడిపిస్తుంది అని అంటారు కదా యూజువల్ గా ఆస్తిక వాదంలో. అలా నడిపిస్తుంది అన్నప్పుడు కొన్ని న్యాచురల్ డిజార్డర్స్ అంటారు. అనిపిస్తున్నప్పుడు మరి ఈ కొన్ని ఎన్నో అవకతవకలు ఏర్పడతాయి మనకు. భూకంపాలు కానీ, సునామీలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద
తుఫాన్లు కానీ ఇట్లాంటి ఏర్పడుతుంది. దీన్ని ఏమంటాము మనం న్యాచురల్ డిజార్డర్స్ అంటాం. ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి న్యాచురల్ డిజార్డర్ అంటాం. దీనికి న్యాచురల్ డిజార్డర్స్ ఎట్లా ఉంటాయో న్యాచురల్ ఆర్డర్ కూడా ఉంటుంది. న్యాచురల్ డిజార్డర్ ఎట్లా ఉంటుందో న్యాచురల్ ఆర్డర్ లో అయినప్పుడు ఒక జీవం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అవును. అంటే యాక్చువల్ గా బేసిక్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అంటే యాక్చువల్ గా ఈ విశ్వం అంతా కూడా కొన్ని భౌతికమైన నియమాల ద్వారా నడుస్తూ ఉంటుంది అనమాట. మనకి బేసిక్ గా 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి. అందుకే అలాంటి నియమాలు అలాంటి సూచనలు కోసమే మనం వేరే లైఫ్ గురించి వెతికేనప్పుడు అలాంటివి చూస్తుంటాం. ఎందుకంటే కనీసం మనకి తెలిసిన లైఫ్ కార్బన్ బేస్డ్ లైఫ్ అన్నది ఉండటానికో మొదలవటానికో థ్రైవ్ అవ్వటానికో ముందుకు వెళ్ళటానికో ఎలాంటి కండిషన్స్ ఉపయోగపడ్డాయి అన్నది చూసి అలాంటి కండిషన్స్ కోసం వెతకటం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జో ప్లానెట్స్ లో ఎక్స్ట్రా వేరే లైఫ్ ఎక్కడైనా ఉందా అన్నది చూసేటప్పుడు కూడా అందుకే సో అంటే మనకి అర్థమైన లైఫ్ మనకి పాసిబిలిటీస్ అంటే కార్బన్ అన్న దాన్ని చూసుకుని ఇంకా వేరే హైడ్రోజన్ హీలియము నైట్రోజన్ ఆక్సిజన్ ఇలాంటివన్నీ కూడా ఏదైతే మూలకాలుగా పనిచేస్తాయి అనుకుంటున్నాయో అందుకని అలాగే కార్బన్ బేస్డ్ లైఫ్ అంటే సేమ్ ఇలాంటి అంటే అవును. కానీ అంటే ఇప్పుడు సిలికాన్ బేస్డ్ ఇంకొకటి మీథేన్ అనొచ్చు. కాకపోతే అట్లీస్ట్ మనకి తెలిసిన దాన్ని ముందు ఎతుకుతాం కాబట్టి అండ్ మోస్ట్ కార్బన్ అన్నది చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ లో వర్క్ అవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మోస్ట్ లైక్లీ క్యాండిడేట్ కింద మనం దాని గురించి సెర్చ్ చేస్తే ఒకవేళ ఇలాంటి కండిషన్స్ వేరే చోట ఉంటే కనుక అది కూడా మళ్ళీ ఇన్నోవేటబుల్లా అన్నట్టుగా మన బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడ కూడా లైఫ్ ఇలాగే మొదలు పెట్టి మేబీ చాలా రకాలుగా మళ్ళీ వృద్ధి చెందుతుందా అన్నది ఒక క్వశ్చన్ ఉంది. అవునండి. అంటే యాక్చువల్ గా మన గోల్డీ లాక్ జోన్ అన్నట్టుగా సూర్యుడి నుంచి కరెక్ట్ గా కొంత దూరంలో ఉన్నంత మటుకే నీరు ఉండడానికి అవకాశం జీవం ఉండడానికి అవకాశం ఉంది కనుక మిగతా నక్షత్రాలలోని అటువంటి కండిషన్ లోని అంత దగ్గరగా ఉన్న గ్రహాలు ఏమున్నాయో దాని మీద సెర్చ్ చేసి అక్కడ నుంచి మనకి ఏమైనా ఉంటుందా అని. కానీ వీఆర్ సెపరేటెడ్ ఇన్ బిలియన్స్ ఆఫ్ అంటే మన మల్టిపుల్ ఇయర్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాం కనుక అక్కడి నుంచి మనకి కమ్యూనికేషన్ జరగాలి అంటే మనకి సిటీ అని ఒక ప్రోగ్రామ్ ఒక ఉందన్నమాట. ఏంటంటే అది సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్. అది వాళ్ళు కనుక ఉంటే మన దగ్గర నుంచి సిగ్నల్స్ పంపిస్తే వాళ్ళు కనుక రిసీవ్ చేసుకొని మనకి ఇస్తే ఫలానా చోట జీవం ఉందని. కానీ మన ప్లానెట్ మీద ఉన్న జీవరాశుల్ని ఇప్పటి వరకు మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే ఓషన్స్ లో కానీ మిగతా చోట కానీ ఉన్నాయన్నమాట. సో మనం ఏం చూస్తామంటే యాక్చువల్ గా అసలు ఓవరాల్ గా జీవం ఎలా పుట్టింది చెప్పు నువ్వు సమాధానం. మనకి మిగతా చోట ఇంకోటి ఉండొచ్చు కదా, ప్యారలల్ యూనివర్స్ ఉండొచ్చు కదా అని. ఇటువంటి ఎందుకు అంటే వ్యాలిడ్ సైంటిఫిక్ క్వశ్చన్ ఈజ్ ఎ వ్యాలిడ్ సైంటిఫిక్ క్వశ్చన్స్. నువ్వు చెప్పేదంతా తప్పు, ఎందుకంటే నీకే ఇంకా విశ్వం అర్థం కాలేదు, బిగ్ బ్యాంగ్ ఎలా జరిగిందో చెప్పు. అటువంటి దగ్గర ఆగిపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇదంతా చెప్పేది తప్పు అన్న రిసీవింగ్ ఎండ్ లో ఉన్నారు తప్ప ఈ సైన్స్ చెప్పేది ఏంటి, అసలు సైన్స్ రియల్ గా ఏంటి. సైన్స్ అనేది ఒక వ్యక్తి కాదు. సైన్స్ నో వన్ ఈస్ క్లెయిమింగ్ దట్ అపనా అంటే మేరా నాది అని ఎవరో క్లెయిమ్ చేసుకోవట్లేదు. సైన్స్ అనేది ఒక మెథడ్ అనమాట. అది ఎవరు ఫాలో అవుతారో వాళ్ళే సక్సీడ్ అవుతారు. అంతే తప్ప మేము సైన్స్ ని భుజాల మీద ఎక్కించుకొని సైన్స్ ని రిప్రజెంట్ చేయడం కాదు. సైన్స్ ఎవ్రీ వన్ ఇస్ ఫాలోయింగ్. ఈ స్వామీజీలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడే ఈ వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ అది కూడా సైన్సే. సైన్స్ ని ఉపయోగించుకుంటూ సైన్స్ ని విమర్శించే వాళ్ళకంటే సైన్స్ ని ఉపయోగించుకుంటూ సైన్స్ ని ప్రేమించే వాళ్ళు కావాలి మనకి. టెంపర్మెంట్ రైట్. ఇంకా అయిపోయిందండి మనకి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి ఇప్పటితోనే. ఈ న్యాచురల్ డిజార్డర్ ఆర్డర్ లోనే మనము ఈ బిగ్ బ్యాంగ్ ని చూడొచ్చు ఒక విధంగా. న్యాచురల్ డిజార్డర్ కానీ లేదా న్యాచురల్ ఆర్డర్ కానీ జరిగినప్పుడు ఒక సమయంలో ఈ బిగ్ బ్యాంగ్ కానీ లేకపోతే చిన్న చిన్న బ్యాంగ్స్ కానీ జరిగి ఒక నిర్జీవం నుంచి జీవం వచ్చే అవకాశం ఉంటుందండి. ఏదైనా ప్రశ్న అది కాదు. ముఖ్యంగా మీరు ప్రసాద్ గారు చెప్పండి. అంటే మనం ఒక ఎపిసోడ్ పెట్టుకోవచ్చులేండి అన్నాను బిగ్ బ్యాంగ్. దాని మీద అంటే ఆల్రెడీ 40 minutes అయిపోయింది. మనం 40 minutes అయిపోయిందండి. మనం ఎపిసోడ్ ఎక్కడితో క్లోజ్ చేసి మనం ప్రసాద్ గారు మన ఎపిసోడ్ ని
మనం మన థర్డ్ continue చేద్దామా? థర్డ్ ఎపిసోడ్ ఇన్ కాన్స్పిరసీ థియరీస్ అనే సిరీస్ లో మనము మొదటి 2 ఎపిసోడ్స్ ఈ సస్పిషియస్ మైండ్స్ అని అండ్ ఇన్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ హెల్త్ అని, అంటే రాజకీయాల్లో కానీ ప్రజారోగ్యం విషయంలో కానీ ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్నవి ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఎంత దాని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని డిస్కస్ చేసాము. సో ఇందులో కొద్దిగా రీసెర్చ్ ఏం చెప్తోంది అండ్ మనము ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా అడ్రస్ చేయాలన్నది మనం మీరు నాకు అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటే, ఈ డిక్సన్ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేసింది కానీ, ఈ డ్యూక్ యూనివర్సిటీ లేదంటే వార్విక్ యూనివర్సిటీ వీళ్ళు చాలా స్టడీస్ చేశారండి. ఇందులో మనకి సోషల్ సైకాలజిస్టులు యాంగ్లికా రస్కిన్ యూనివర్సిటీలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఒక ఇలా నమ్మే వాళ్ళు యూజువల్ గా దే ఆర్ ట్రైంగ్ టు డూ రిస్టోర్ ద సెన్స్ ఆఫ్ ఏజెన్సీ అంటారు, లుకింగ్ ఫర్ ఎ వే టు రిస్టోర్ సెన్స్ ఆఫ్ ఏజెన్సీ అంటారు. అంటే ఒక అంటే ఏం జరుగుతుందో, ఏదైనా డిజాస్టర్ సిచ్యువేషన్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు రీఅష్యూర్ చేసుకోవటానికి, ఒక రకమైన ధైర్యం లేదా కంఫర్ట్ ఫీల్ అవటానికి, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు అని దానికి ఏదో ఒకటి చేయటం వల్ల వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారండి. రీసెంట్ గా మాకు ఇక్కడ సౌత్ ఆస్ట్రేలియాలో కూడా మళ్ళీ ఒక వేవ్ లాగా స్టార్ట్ అయితే మెల్లగా కొన్ని కేసెస్ వస్తే గనక లాక్డౌన్ ప్రకటించారనమాట. ప్రకటిస్తే మళ్ళీ అగైన్ ఇంతకు ముందు జరిగిన ప్రపంచంలో చాలా చోట్ల జరిగినట్టుగా కనిపిస్తున్న ఈ స్టాక్ పైలింగ్ కానీ, టాయిలెట్ పేపర్స్ కొనటం కానీ, ఇలాంటివన్నీ మళ్ళీ బిహేవియర్ మళ్ళీ చూడటం జరిగింది. అంటే మనకి ఎంత క్లియర్ గా డేటా చెప్తున్నా, లాక్డౌన్ అంతకాలం ఉండదని చెప్తున్నా, షాపులన్నీ ఓపెన్ లానే ఉంటాయి అని చెప్తున్నా, ఇలాంటివేమీ కంగారు పడక్కర్లేదని పోలీసులు వీళ్ళందరూ మెడికల్ ఆఫీసర్స్ చెప్తున్నా కానీ, ఈ సెన్స్ ఆఫ్ పవర్లెస్నెస్ అన్నది, ఫియర్ అండ్ పవర్లెస్నెస్ అన్నది చాలా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ కింద ఏదైనా ఒక పని చేయటానికి. అది మోస్ట్ యూజువల్లీ అండ్ మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ ఇర్రేషనల్ బిహేవియర్ కింద. అంటే దాని వెనక సరైన కారణం కానీ దానివల్ల ఉపయోగం కానీ ఉండదన్నమాట. సో ఇది ఒకటి. ఇంకొకటి మనకి ఈ ఒక 5 స్టడీస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక 264 అమెరికన్స్ మధ్య రీసెంట్ గా చేసిన టెస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే, ఈ ర్యాండమ్ కాయిన్ టాసెస్ ఏముంటాయో, అంటే కాయిన్ ని ర్యాండమ్ గా టాస్ చేయటం, వరుసగా చేసి ఆ నంబర్స్ ని వరుసగా తీసుకుని అది ప్రజెంట్ చేసినప్పుడు అందులో ప్యాటర్న్స్ ని, ఎంతమంది ప్యాటర్న్స్ ని వెతుకుతున్నారు, ఎంతమంది వెతకలేకపోతున్నారు అన్నది చూస్తే గనక ఈ చాలా మంది, ఈ కొద్ది మంది, ఆల్మోస్ట్ సగం మంది అందులో కూడా, అంటే వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసో తెలియకుండా కనుక కూడా మీరు హెడ్ టాస్ అని ఏదైనా ఒకటి ఇచ్చి ఇందులో ఏమైనా ప్యాటర్న్ ఉందా అంటే, ఉన్నా లేకపోయినా అందులో ప్యాటర్న్ వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నట్టుగా, అంటే మోర్ దెన్ 50 ఆర్ అట్లీస్ట్ 50% ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు యూజువల్ గా కూడా కన్స్పిరేషనల్ థియరీస్ ని కానీ, సూపర్ న్యాచురల్ థియరీస్ ని కానీ బిలీవ్ చేసే కేటగిరీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా వాళ్ళే ఉండటం అన్నది. అలాగే మీరు 50% అన్నారు కదా, యాక్చువల్గా ఏంటంటే బేసిక్ గా హ్యూమన్స్ ఆర్ ప్యాటర్న్ సీకింగ్ యానిమల్స్ అంటారు అనమాట. మనం డిస్కస్ చేసేసాము జస్ట్. అంటే మామూలుగా ఎక్కువ మంది అందరం ప్యాటర్న్ సీకింగ్ చేస్తామన్నమాట. ఆ ప్యాటర్న్ రావడానికి ఏదో ఒక ఫార్ములా ఉంది, దీన్ని బట్టి ఇదంతా జరుగుతుంది చూసామని నమ్మేవాడు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో మీరు చెప్పండి. అదే ప్రతి పనికి ఒక కారణము ఎవరో ఒక చేసిన వాళ్ళు ఉంటారు అన్నట్టుగా, అంటే ర్యాండమ్ గా అండ్ మ్యూచువల్, అంటే ఏ రకమైన లింక్ లేకపోయినా సరే. సో ఈ స్టడీలో తెలిసింది ఏంటంటే, ఈ కంపల్షన్ ఏదైతే ఉందో, అంటే ప్యాటర్న్స్ ని ఈ ఇర్రేషనల్ బిలీఫ్స్ నో లేదంటే ఈ కొరిలేషన్, అక్కడ సంబంధం లేకపోయినా ఈ లింకింగ్ అనేది చేసే కంపల్షన్ ఏదైతే ఉందో వాళ్ళు యూజువల్ గా ఎక్స్ట్రీమ్లీ పారనాయిడ్ అని, అంటే డీప్ సస్పిషన్ ఆఫ్ అదర్ పీపుల్, వేరే వాళ్ళ మీద చాలా అనుమానంగా ఉంటూ, అలాగే ఎక్కువగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పారానార్మల్ యాక్టివిటీస్ కానీ, డ్రాకులా స్టోరీస్ అని, లేదా డూమ్స్ డే ఎండ్ ఆఫ్ డేస్ అని, ఎప్పుడు అంతమైపోతుంది భూమి అని, లేదంటే ఆల్రెడీ ఎవరో ఏదో చెప్పేశారు ఎప్పుడో, లేదంటే ఇప్పుడు చెప్పేది ఎప్పుడో జరుగుతుందని ఈ ప్రొఫెషన్స్ ప్రిడిక్షన్స్ ని నమ్మేవాళ్ళు కానీ, లేదంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇంకా మనకి దెర్ ఇస్ నో ఎండ్. అంటే ఈ యూజువల్ గా కూడా
ఇవన్నీ నమ్మేవాళ్ళు, బలంగా నమ్మేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవటం కానీ, లేదంటే దాన్ని బలంగా నమ్మటం కానీ, వేరే వాళ్ళకి చెప్పటానికి ట్రై చేయటం కానీ ఉన్నట్టుగా మనకి ఈ ఈ స్టడీస్ లో తెలుస్తుంది. దీన్నే జడ్జిమెంట్ డే అని కూడా అంటారు. ఈ డూమ్స్ డే మీరు ఏమన్నారో ఫైనల్ జడ్జిమెంట్ డే అంటారు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంది, అన్ని కల్చర్స్ లోని కూడా అది మనం చూస్తాం. అండ్ చాలా సందర్భాలలో అవి ఫాల్స్ అని, తప్పని అలాంటిది ఏమీ లేదన్నట్టుగానే మనకి తెలుస్తుంది. ఈవెన్ ఈ ప్రొఫెషన్స్ గురించి కూడా మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్ లో చేసినట్టు నోస్టడామస్ కానీ మన బ్రహ్మం గారు చెప్పారు అన్నట్టుగా, ప్రొఫెసైజ్ చేసి చెప్పారు అన్నట్టుగా, లేదంటే అందులో చాలా జరిగినాయి అన్నట్టుగా చేసింది యాక్చువల్ డేటా పట్టుకును యాక్చువల్ గా ఆయన గోవింద వాక్యాలు చూసిన తర్వాత మనము ఎప్పటికప్పుడు జరిగిన తర్వాత అందులో చొప్పించిన విషయాలు కాకుండా ఒరిజినల్ది తీసుకున్నా కానీ అందులో చాలా తక్కువ పర్సెంట్, అది కూడా కాలక్రమేణా జరిగేవే చెప్పటమే మనం చూస్తాము. లేదంటే జరుగుతాయి, జాగ్రత్తగా ఉండకపోతే అని హెచ్చరించటం వరకునే మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలా తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రసాద్ గారు, కాల జ్ఞానం అంటే ఉండదండి. కాలము జ్ఞానము ఈ రెండు వేరు వేరు విషయాలు అనమాట. కాలము అంటే టైం అనమాట. టైంకి సంబంధించిన జ్ఞానం అంటే ఏంటంటే ఫ్యూచర్ లో జరగబోయే సంఘటనలకి తెలిసిన ఈ జ్ఞానం దాని యొక్క ముందుగానే మనకు తెలిసిపోతుంది అనుకోవడం అన్నమాట. సో ఈ సృష్టి అంటారు కదా, మనకి దీని మతం దాని ప్రకారంగా కూడా మీరు ఏ విధంగా చూసినా సరే ఈ భౌతిక ప్రపంచంలోని ముందుగా జరగబోయేది ఎవ్వరికి ఎప్పటికీ తెలియదు అనమాట. మీరు కళ్ళు మూసుకున్నా తెలియదు, కళ్ళు తెరుచుకున్నా తెలియదు. అలాగే కనుక తెలిసినట్లయితే రేపు స్టాక్ మార్కెట్ ఏమవుతుందో అన్న విషయము బ్రహ్మం గారికి, నాస్ట్రాడమస్ గారికి ముందుగానే తెలిసిపోవాలి కదా. అలాంటప్పుడు ఎవ్రీ వన్ కెన్ బి ఏ బిలియనీర్ కూడా కాదు, $1 trillion మీ అకౌంట్ లో ఉంటాయి. ఇఫ్ యు నో అంటే మీరు అలా అంటున్నారు, నేను చాలా ప్రెడిక్ట్ చేసి నేను నా యూట్యూబ్ లో కూడా ఉన్నాయండి. తెలుస్తుంది అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎలాంటివి తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఎక్కడో ఏదో వస్తుంది అని 10 రకాల రాళ్ళు నేను వేస్తే ఏదో ఒకటి ఎప్పుడో తగులుతుంది. నెక్స్ట్ 1000 సంవత్సరాల్లో, 1000 సంవత్సరాల్లో నేను పశ్చిమాన ఏదో వస్తుంది, అక్కడ ఇంతమంది చచ్చిపోతారు అని చెప్పాను అనుకోండి, ఎవరికి వాళ్ళకి వెస్ట్ సైడ్ ఏమైనా రాగల 1000 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా సరే నన్ను దేవుని చేసేస్తారు అనమాట. అంటే ఇలాంటి కెలామిటీస్ కానీ, అంటే స్పెసిఫిక్ గా టైం లేదు కాబట్టి, ఇప్పుడు టైము డేటు చెప్పి ఈ రోజున భూకంపం అవుతుందని చెప్పినోడు ఎవడూ లేడు. మొత్తం మానవ డాక్యుమెంటెడ్ హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక భూకంపం అవుతుంది ఫలానా రోజు అన్నది ఎవరు లేదు. అంటే చాలా మంది చెప్పేస్తే ఎక్కడో ఒకరోజు రచ్ అవటం వేరు. అంటే ఈ సంవత్సరం ఆగస్టులో ఇక్కడ రావచ్చు అని చెబితే కర్మకాలి అక్కడ అదే సమయానికి వస్తే అతను పంట పండినట్టు, అలాంటి విషయాలు కాకుండా దానికి డిస్క్లైమర్ ఉందండి. దానికి డిస్క్లైమర్ ఏంటంటే, నా జ్యోతిష్యం నేను చెప్తాను, గ్రహాల ప్రకారంగా ఇది జరిగి తీరాలి. జరగలేదు అంటే పూర్వజన్మలో నువ్వేదో చేసుంటావు, పూర్వజన్మలో నీ కర్మల ప్రకారంగా, లేదా నేను చెప్పిన వ్రతం కానీ నియమం కానీ నువ్వు సరిగ్గా పాటించలేదు, అందుకే జరగలేదు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది దేనికి పడిపోతారంటే, ఈ మీరు అన్నారు కదా టైం లేకుండా చెప్పేది, అప్పుడు కాలజ్ఞానం అవ్వదు. అది కాలజ్ఞానం అంటే టైం ఉండాలి. కాలం అన్నారు కదా, కాలం అన్నప్పుడు మీ టైం చెప్పాలి. ఆ టైం చెప్పకుండా ఇప్పుడొకప్పుడు జరుగుద్ది అంటే, ఇప్పుడు ఎగిరే కార్లు వస్తాయని ఇప్పుడే చెప్పొచ్చు కదండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ చేస్తున్నాయని చూసి మీరు చెప్పొచ్చు, ఎగిరే ట్యాక్సీలు వస్తాయని చెప్పొచ్చు. మీరు 5th ఎలిమెంట్ మూవీ కనుక చూసినట్లయితే దాంట్లో మల్టీ లేయర్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆకాశం పైనే మెక్డొనాల్డ్ ఉంటుంది, కార్లు ట్యాక్సీలు ఎగిరి వెళ్తుంటాయి అనమాట. సో అటువంటి వాటిని ప్రిడిక్షన్ చేసినప్పుడు అదంతా సైఫై మూవీ అవుతుంది. సైఫై మూవీ రియల్ గా పాసిబుల్ అవుతుంది. స్టార్ ట్రెక్ కానీ, లేకపోతే మీరు ఏదైనా మూవీ చూసినప్పుడు ఆ మూవీలో ఉన్నవన్నీ మళ్ళీ జరుగుతుంటాయి అనమాట. సో అంత మాత్రం అది కాలజ్ఞానం అవుతుంది. ఓకే అండి, యా, ఇంకా కమింగ్ బ్యాక్, ఇంకా 10 minutes ఉంది మనకి. సో ఈ ఫియర్ అండ్ పవర్లెస్నెస్ అన్నది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కింద మనకి చెప్తారు. అంటే మనకి భయం అన్నది ఏ రకంగా అయితే మనకి ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ కింద ఉందో, భయపడటం అన్నది లేదంటే జాగ్రత్త పడటానికి అన్నది దానికి మూలం కింద ఎలా పనిచేస్తుందో, ఇది ఫియర్ అన్నది మన బ్రెయిన్ లో ఈ ఎమెగ్డలా అన్న ప్లేస్ లో అది యాక్ట్ చేయటం, అండ్ అది డైరెక్ట్ చేస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్ ని అసెస్ చేయటానికి, అంటే ఒక పరిస్థితిని అంచనా వేయటానికి, దాంట్లో ప్యాటర్న్స్ వెతుక్కుని దానికి ఏ రెమెడీ చేసి బయటపడాలి అనే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇందులో ఈ ఫియర్ అన్నది కానీ, లేదంటే పవర్లెస్నెస్ అంటే ఏమీ చెయ్యలేని తనము, నిరాశ, అంటే దాని ఏమంటారు తెలుగులో, అంటే అసహాయత. అంటే అసహాయత ఉండొచ్చు,
తర్వాత ఏంటో వార్ టైంలో ఎక్కువగా వార్ జరిగినప్పుడు కానీ, విపరీతమైన మనకి కొన్ని వస్తాయి పాండమిక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే రెసిషన్ వచ్చినప్పుడు కానీ ఇటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. అవును. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఈ హార్డ్ టైమ్స్ లో ఈ వీళ్ళు దే లుక్ ఫర్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే ఒక మనిషి కావాలి, అంటే ఒక విక్టిమ్ ఉంటారు మోస్ట్ లైక్లీ వాళ్ళే కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, అలాగే దే లుక్ ఫర్ ఎన్ ఏజెంట్ ఆర్ ఎన్ ఏజెన్సీ హూ ఈస్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్. అంటే ఒక 5G టెక్నాలజీ లాంటిది గాను, లేదంటే ఒక గవర్నమెంట్ అనో, లేదంటే వేరే దేశం ఒక చైనా వాళ్ళు ఎలా చేస్తున్నారనో, వేరే వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగానే. సో ఇందులోనే మనకి యాక్చువల్లీ ద కాన్స్పిరసీ థియరీ హ్యాండ్ బుక్ అని ఈ స్టీఫెన్ లెవెండోస్కీ అని ఆయన రాశారండి. ఆయన జాన్ కుక్ ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఆయన ఈ థియరీస్ ఎందుకు పాపులర్ అవుతాయి, అలాగే అలా పాపులర్ చేసే వ్యక్తుల యొక్క ట్రైట్స్ ఎలా ఉంటాయి, అది దానికి ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఎలా ఉండాలి అన్నది చెప్పినప్పుడు ఆయన ఈ కాన్స్పైర్ అనే ఒక నిమోనిక్ ని తయారు చేశారు. అంటే CONSPIR అనే ఒక 7 అక్షరాల పదం, అందులో ఒక్కొక్క దాన్ని డినోట్ చేసేలా. అంటే కాంట్రాడిక్టరీ, ఓవర్ రైడింగ్ సస్పిషన్, నెఫేరియస్ ఇంటెంట్, సంథింగ్ మస్ట్ బి రాంగ్, పర్సిక్యూటెడ్ విక్టిమ్, ఇమ్యూన్ టు ఎవిడెన్స్ అండ్ రీఇంటర్ప్రిటింగ్ ర్యాండమ్నెస్. అంటే వాళ్ళ బిహేవియర్ లో ఈ కాంట్రాడిక్టరీ విషయాలని కానీ, లేదంటే ప్యాటర్న్ లేని చోట చాలా ఓవర్లీ సస్పిషియస్ అయిపోయి ప్యాటర్న్ సీక్ చేయటం కానీ, సంథింగ్ ఏదో ఒకటి తప్పు జరిగిందని, సో ఎవరికో జరిగిందని, ఎవరో చేశారని, అలాగే ఏ రకమైన ఎవిడెన్స్లు ఉన్నా ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోకుండా పక్కకి దోస్తూ అదే ర్యాండమ్నెస్ ని మళ్ళీ ఇంటర్ప్రిటేషన్, మళ్ళీ రీఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ వెళ్ళే ఈ బిహేవియర్ ట్రైట్స్ అన్నది ఉన్నట్టుగా ఆయన మనకి డివైడ్ చేయటం జరిగింది. ఇంకా ఆఖరికి వచ్చేసేటప్పటికి దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అనుకుంటే గనక, మీరు COVID-19 తీసుకోండి, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టుగా పాలిటిక్స్ లో జరిగినవి కానీ తీసుకుంటే, అసలు యూజువల్ గా ఈ 6 థింగ్స్ కామన్ ఉంటాయి అన్నట్టుగా ఈ కాన్స్పిరసీ థియరీస్ కి. అంటే ఒక ఎలెజ్డ్ సీక్రెట్ ప్లాట్ అని, అంటే ఇప్పుడు నిన్న ఐ థింక్ ట్రంప్ గారు కూడా మళ్ళీ బిగ్ ఫార్మా అన్న విషయాన్ని తీసుకొచ్చారు, మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసిందే. అంటే ఒక సీక్రెట్ ప్లాట్ చేసే, కన్స్పైర్ చేస్తున్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కన్స్పైరేటర్స్ అని. వాళ్ళకి ఈ థియరీకి సపోర్టివ్ గా ఎవిడెన్స్ ని వెతుక్కోవటము, అలాగే ఏది కూడా నథింగ్ హ్యాపెన్స్ బై యాక్సిడెంట్ అని, ఈ కోయిన్సిడెన్సెస్ అన్నది ఉండవని, పైకి కనిపించేదంతా నిజం కాదని, ఇవన్నీ ఎవ్రీథింగ్ కనపడేవి మనం చూస్తే, మనం అనుకుంటే కనపడేవన్నిటికి మధ్యలో ఏదో లింక్స్ ఉన్నాయని కానీ, ఇలాంటివి చూస్తూ, అండ్ మనుషుల్ని కానీ దేశాలని కానీ కొన్ని గుడ్ కొన్ని బ్యాడ్ అన్నట్టుగా ఒక రకమైన డివిజన్ ని పెట్టుకోవటము చేస్తూ, కొంతమంది పీపుల్ అండ్ గ్రూప్స్ అన్న వాళ్ళు స్కేప్ గోట్స్ కింద ఉంటారు అన్నట్టుగా. అంటే కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఏదో చేస్తున్నారు అన్నట్టుగా. సో ఇవి ఫ్లోరిష్ అయ్యేది ఎలాగంటే గనక, మోస్ట్లీ మనకి ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఈజీ యాక్సెస్ టు మీడియా ఏదైతే ఉందో, ఇప్పుడు కనీసం మనం చూసుకుంటే ఈ సోషల్ మీడియాలో వాటిలో వచ్చినట్టుగా మనకు ఏ రకమైనటువంటి హోంవర్క్ చేయకుండా అందరితోటి షేర్ చేసేసుకుని అందరికి ఫార్వర్డ్ చేయాలనుకునే అత్యుత్సాహం అన్నది చాలా మెయిన్ కారణంగా ఇప్పుడు ఈ స్ప్రెడ్ అవడానికి మనం చూడొచ్చు అనమాట. సో దానికి రెమెడీ కింద ఏం చేయొచ్చు అన్నది చూస్తే గనక, అసలు ఫస్ట్ మీకు ఎప్పుడైనా ఏదైనా మెసేజ్ వస్తే అది ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, అసలు ముందే మనకి చాలా క్వశ్చన్స్ రావాలన్నమాట. అంటే ఆథర్ ఎవరు, హూ ఈజ్ రైటింగ్ దిస్ అండ్ వై అన్నది. అంటే ఎవరు రాశారు, ఎందుకు రాస్తున్నారు, అంటే అతనికి రాసిన అతనికి పంపిన అతనికి రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్స్ కానీ క్రెడెన్షియల్స్ కానీ ఉన్నాయా, అతని చెప్పిన విషయాల్ని మనము ఇండిపెండెంట్ గా వేరే సోర్సెస్ ద్వారా వెరిఫై చేయగలమా, మన బేసిక్ లాస్ కి, మన సైన్స్ కి లేదంటే న్యాచురల్ రాస్ కి అనుగుణంగానే అది ఉందా, వ్యతిరేకంగా ఉందా అన్నది చూస్తే గనక, అది అలా ఉంటే అది లైక్లీయా అన్లైక్లీ, అంటే అది కాన్స్పిరసీ థియరీయా కాదా అని. ఇది ఫస్ట్ స్టెప్. ఇలా కాకుండా ఆధార్ ఎవరు అన్నది కాకుండా సోర్స్ ఎవరు, ఆ సోర్స్ ఎంత నమ్మకంగా ఉంటుంది, దాని రెప్యుటేషన్ ఏంటి, దానికి ఉండే రిలయబిలిటీ ఏంటి, అలాగే అందులో ఉండే
టోన్ అండ్ స్టైల్ కి కూడా మీకు ఒక సైంటిఫిక్ జర్నల్లో వచ్చింది కానీ ఒక రెప్యూటెడ్ న్యూస్ పేపర్లో వచ్చింది దాని కానీ అందులో ఉండే బ్యాలెన్స్, ఫెయిర్నెస్, స్టైలు ఉందా, లేదంటే ఒక సెన్సేషనలిస్ట్ గా యూనిడైమెన్షనల్ వన్ డైమెన్షనల్ గా ఒక కొత్తగా ఏదో తయారు చేసాం చూడండి ఇవన్నిటికీ మధ్యలో ఉండే లింక్ ఇది, సో దీనివల్ల ఎలా జరుగుతుంది అన్నట్టుగా ఒక కుట్ర ఏదో బయట పెడుతున్నట్టుగా సెన్సేషనలిస్ట్ గా ఉందా, ఇలాంటివి చూస్తే కనుక మనకి అది నిజంగా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయాలా వద్దా, చెయ్యాలా చేయకూడదా అన్నది కూడా చూసుకోవాలి. అంటే నాకేమీ తెలియదు వచ్చిందే కేవలం ఫార్వర్డ్ చేశాను అన్నట్టుగా కాకుండా ఎవరికి వాళ్ళు కూడా దీని గురించి క్వశ్చన్ చేస్తూ వెనక్కి మళ్ళీ అవసరమైతే గనక ప్రశ్న వేస్తూ రివర్స్ చైన్ కూడా క్రియేట్ చేసుకోవాలి అన్నట్టుగా మనము అనుకోవచ్చు అనమాట. సో అంటే ఎక్కువగా నుండి ఈ ఫేస్బుక్ లోని మన లేకపోతే వాట్సాప్ లోని ఫార్వర్డ్ అయ్యే మెసేజ్లు ఏముంటాయంటే దానికి ఒక ఆధార్ అంటూ ఎవరు ఉండరు అనమాట. అది అలా ఫార్వర్డ్ అవుతూ వెళ్తుందంటే ఇప్పుడు రిలవెంట్ సోర్స్ అని ఎక్కడ చూడాలి అంటే మనకి ఇప్పుడు ఈ అథెంటిక్ వెబ్సైట్స్ కానీ లేకపోతే మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కానీ లేకపోతే గార్డియన్ కానీ ఇటువంటి న్యూస్ అక్కడ ఏదన్నా వచ్చి అక్కడ ఆర్టికల్ వచ్చి దాన్ని చేసినప్పుడు అదొకటి. రెండోది ఇప్పుడు నాసా వెబ్సైట్ లాంటిది కానీ ఒక సైంటిఫిక్ కమిటీ దాని మీద వర్క్ చేసినప్పుడు అన్ని నేషనల్ మీడియాస్లో మీకు వచ్చేస్తుంది అనమాట అది. అంతే తప్ప మీకు ఓన్లీ ఒక గూడు పుటానిలాగా చెవిలో చెప్పినట్టుగా గుసగుసలాడినట్టుగా ఉండదు. ఇవన్నీ కూడా చెవిలో చెప్పినట్టుగా గుసగుసలాడినట్టుగా నీకు కూడా చెప్తాను తెలుసా నీకు ఎందుకు చేశారు వాళ్ళు, దీని వెనకాల అంత రష్యా ఉంది సంగతి తెలుసా నీకు, దీని వెనకాల నార్త్ కొరియా ఉంది తెలుసా నీకు, ఆ టైపు ప్రచారం జరుగుద్ది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎవరికి కూడా అంత టైం ఉండదు. ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని దాని సోర్స్ ని ఫ్యాక్ట్ చెక్ చేసేంత ఉండదు అనమాట. అత్యుత్సాహం ఎక్కువ, వెంటనే అది చదివేసేసి నమ్మేసి ఆ నమ్మేయడం అనే బలహీనత ఉండబట్టే ఇటువంటివన్నీ కూడా ముందుకెళ్తుంటాయి అనమాట. తర్వాత ఏంటంటే రెసిస్టెన్స్ అనమాట, దే కెనాట్ చేంజ్, అదొకటి. సో మీరు మిగతా 3 పాయింట్స్ చెప్పండి, లాస్ట్ లో ఒకసారి రాయప్ప గారిని మాట్లాడి పెట్టేద్దాం. ఇంకొకటి అండి, ఇందులోనే మనకి ఈ అడ్రస్ చేసే విషయంలో మనకి ప్రీ బంకింగ్ అండ్ డీబంకింగ్ అని ఉంది. అంటే ఈ కొంతమంది ఎంపవర్డ్ పీపుల్ ఎవరు ఉంటారు మోర్ రెసిలియంట్ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు వార్న్ పీపుల్ ఎర్లీ, అంటే ఈ కాన్స్పిరసీ థియరీస్ ఇలా ఉన్నాయని చెప్పడం దగ్గర నుంచి ఈ రేషనల్ థింకింగ్ హేతుబద్ధంగా ఆలోచించడం, ప్రశ్నించడం, ఫ్యాక్ట్ చెక్ చేయటం ఎలాగో చెప్పడం కానీ, అంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాటిలో ఉంటే కనుక అదే ఒకటి. అలాగే ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ ఎన్ని వస్తున్నాయి, ఎలాగొస్తున్నాయి, దీని వెనక కారణం ఏంటి అన్న అవేర్నెస్ క్రియేట్ చేయటం ఒకటి. ఇది కాకుండా ఇది ప్రీ బంకింగ్ కింద అనుకుంటే, డీబంకింగ్ లో వచ్చేసి ఫ్యాక్ట్స్ ని లాజిక్ మ్యాటర్ ని తీసుకురావాలి. అంటే మనము కమ్యూనికేట్ చేయాలనుకున్న ఫ్యాక్ట్స్ ని దాని మీద అందులో ఉండే లూప్ హోల్స్ ని పట్టుకుని, అలాగే వాళ్ళు పంపుతున్న విషయంలో ఉండే సోర్స్ కానీ ఆధార్ కానీ దాని వెనక వాళ్ళు చెప్పే లాజిక్ ని కానీ టార్గెట్ చేస్తూ దాని వైపు ప్రశ్నిస్తూ ఇది తప్పు అని చెప్పడంతో పాటుగా ఈ ఫ్యాక్ట్స్ అన్నది కూడా ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ మనకి యూజువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గుడి మీద ఏదో లైట్ పడుతుంది ఇది ఇక్కడే జరిగింది అంటే ఏదో లెన్స్ లో ఉండే దాన్ని రిఫ్రాక్షన్ మూలంగానే మనము అది ఎందుకు కరెక్ట్ గా అది తప్పు అక్కడ మాత్రమే వస్తుంది అన్నట్టుగా ఎవరో పంపితే అది ఎందుకు తప్పు, లేదంటే దాని వెనక ఉండే న్యాచురల్ ఫినామినా ఏంటి అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేయటం. అంటే ఇట్స్ నాట్ ఈజీ యాజ్ వీఆర్ సేయింగ్ అండి, చాలా సందర్భాల్లో ఇట్ విల్ బ్యాక్ ఫైర్, బట్ దట్స్ ద ఓన్లీ వే. అండ్ కౌంటర్ చేసేటప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా కమెంట్స్ అది చేసేటప్పుడు కూడా వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్స్, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్ ఇప్పుడు చాలా ఉన్నాయండి. అలాంటివన్నీ ప్రజెంట్ చేయటం ద్వారా వీటిల్ని ముందుకి వెళ్ళటం ఆపటమే కాకుండా మనకి తెలిసో తెలియకో మనతో షేర్ చేసుకునే వాళ్ళకు మనల్ని నమ్మించాలని చూసే వరకు అర్థమయ్యేలా చెప్పగలిగే ప్రయత్నం అయితే చేసినట్టుగా ఉంటుంది. షూర్, థ్యాంక్ యూ అండి. మనకి టైం అయిపోయిందండి. రాయప్ప గారు మీరు లైన్ లో అనుకుంటే ఒక్క 30 సెకండ్స్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం. ఓకే, మామూలు కామన్ మ్యాన్ కి ఏమంటే సూక్ష్మంలో మోసం కావాలి, ఎంత చాలా ఫాస్ట్ రిజల్ట్ కావాలి. కరెక్ట్. క్రమంలో ఏమంటే ఇవన్నిటికీ అంటే వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కి గురి అవుతూ ఉంటాడు యాక్చువల్ గా. అదే మెయిన్ ఇర్రేషనల్ బిల్ అంటే ఒక్కసారి నమ్మటం మొదలు పెట్టిన తర్వాత దేశ్ నో ఎండ్ అండి. మీరు 1-2 నమ్మారంటే ఇంకా ఖచ్చితంగా ఇంకా మిగతా కాదనలేనంత నమ్మేస్తాం అనమాట అన్నిటిని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ వినడం నేర్చుకోవాలండి. వీడు వచ్చాడంటే ఇప్పుడు ఏదో చెప్తాడు రా బాబు అని వాడిని ఎంతసేపు త్వరగా పంపించేద్దామని చూడకూడదు. అవతల వ్యక్తి చెప్పేది ఏంటో వినడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు షార్ప్నెస్ అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అన్నట్టుగా
అవతల వైపు కూడా పొద్దున తెలుస్తుంది అనమాట. ఆయన ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు వచ్చినా ఎదురు చెప్తుంటాడండి అన్నారు అనుకోండి. రైట్. మీ చెవులు మీరు మూసుకొని ఉంటారే తప్ప వాళ్ళు చెప్పే జ్ఞానం అంటే అదే. జ్ఞానం అంటే Alternative ఏంటంటే sources, ఎవరు చెప్పినా కూడా alternative. నేర్చుకోవాలి. ఉండకూడదు అనమాట. అది రైట్. అయిపోయిందండి. ఐ చూడండి. థింక్ దీంతో మనకి ఈ ఈ ఈ కాన్స్పిరసీ థియరీస్ సిరీస్ అనేది ఈ 3 ఎపిసోడ్లతో వీఆర్ క్లోజింగ్ అండి. అవునండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫెసిలిటేటింగ్ Feedback. గోవింద్ గారు అండ్ స్టోరీ. యా, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అండి. మనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆనంద్ గారు. ఆనంద్ గారును Ebenezer. ఎబెనైజర్ గారు. యా, ఓకేనండి. థ్యాంక్ యూ అండి రాపు గారు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఓకే అండి, బాయ్. బాయ్.